अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन। अम्मा बाद फ़ौज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। वला ततमन्नौ मा फ़ज़्ज़लल्लाहु बिहि बाज़हुम अला बाज़ लिर्रिजालि नसीबुम मिम्मक्तसबू वलिन्निसाइ नसीबुम मिम्मक्तसब्न। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశులరా, ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఇంతవరకు మీ ముందు సూరతున్ నిసాలోని 32వ ఆయతు పఠించడం జరిగింది. మరి ఈ ఆయతులో ముఖ్యంగా మహిళలకు కూడా వారు చేసుకున్న సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇతోధికంగా పుణ్యాలను ప్రసాదించడం జరుగుతుంది. అదేవిధంగా పురుషులు ఏవైతే ఆరాధనలు పుణ్యకార్యాలు చేసుకుంటారో వారికి కూడా పుణ్యకార్యాలను ప్రసాదించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశర, ఈ జీవితంలో మనం చూసినట్లయితే అందరినీ సమానంగా పుట్టించడం జరగలేదు. పురుషులైనా స్త్రీలైనా కొందరిని అందంగా, ఆరోగ్యంగా, ధనవంతులైన కుటుంబంలో పుట్టిస్తే కొంతమందికి అందవిహీనులుగా, పొట్టివారుగా, నల్లవారుగా, పేదవారి కుటుంబంలో పుట్టించడం జరిగింది. ఆ విధంగా కొందరు పొట్టివారుగా ఉన్నా కానీ బుద్ధిమంతులుగా, పెద్ద మేధావులుగా ఉండేదానికి అవకాశం ఉంది. కొంతమంది ధనవంతులుగా ఉన్నప్పటికీ ఆరోగ్యం లేక బలహీనులుగా ఉండేదానికి కూడా అవకాశం ఉంది. ఈ విధంగా మనం సమాజంలో చూసినట్లయితే ఎంతోమంది పుట్టుకతోనే గుడ్డివారుగా, కుంటివారుగా, అంగవైకల్యం కలిగి పోలియోతో పుట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ విధంగా ధనవంతులు కూడా ఉన్నారు, బీదవాళ్ళు కూడా ఉన్నారు, ఆరోగ్యవంతులు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. మరి వారి వారి స్థాయిని బట్టి వారు సత్కర్మలు చేయడం జరుగుతుంది. మరి ఆ విధంగా ఈ సూర నిసా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా కాలంలో 4వ సంవత్సరం ఉహద్ యుద్ధం జరిగిన తర్వాత ఈ వాక్యాలు అవతరింపజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ అధ్యాయంలో స్త్రీల హక్కులకు సంబంధించి చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. మరి ఆ కాలంలో స్త్రీలకు ఎటువంటి హక్కులు ఉండేటి కావు. మరి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దేవుని యొక్క అనుగ్రహంతో పవిత్ర ఖురాన్లో ఎన్నో హక్కులు వారికి ప్రసాదించడం జరిగింది. మరి మదీనా నగరంలో గ్రంథ ప్రజలైన యూదులు కూడా జీవించేవారు, బహుదైవారాధకులైన అరబ్బులు కూడా జీవించేవారు. ఈ గ్రంథ ప్రజల యొక్క ప్రభావం వల్ల వారి యొక్క ఎన్నో ఆచార వ్యవహారాలు ఈ అరబ్బులు కూడా వ్యాపింపజేయడం జరిగింది. మరి ఆ విధంగా మదీనా నగరంలో ఈ యూదులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ స్త్రీ విధవరాలైతే భర్త చనిపోతే పునర్వివాహం చేసుకునేదానికి అవకాశం ఉండేది కాదు. అదేవిధంగా ఋతుకాలంలో ఉన్నప్పుడు స్త్రీని ముట్టు పేరుతో వంట పాత్రల్ని కానీ, పిల్లల్ని ఎత్తుకోవడం కానీ, బట్టలు ఉతకడం కానీ ఇటువంటి ఏ పనులు కూడా చేయించేవారు కాదు. ఆమెను ఒక మూలలో కూర్చోబెట్టి ఆమె అపవిత్రమైపోయినట్లు ఎవరు తాకకుండా, త్రాగకుండా వారి యొక్క పాత్రలు కూడా వేరేగా ఉంచడం జరిగింది. అప్పుడు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దేవుని యొక్క ఆదేశంతో ఇటువంటి మూఢనమ్మకాలని దూరం చేసి ఋతుకాలంలో ఉన్న స్త్రీ వంట చేయవచ్చు, బట్టలు ఉతుకోవచ్చు, పిల్లల్ని ఎత్తుకోవచ్చు, ఒక సంభోగం తర్వాత సంభోగం ఒకటి తప్ప మిగతా కార్యక్రమాలన్నీ చేయవచ్చు అని ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వివాహం అనేది కూడా స్త్రీ యొక్క అంగీకారం లేకుండా జరగకూడదని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆడబిడ్డ పుట్టడం పుణ్యంగా భావించడం జరిగింది. అదేవిధంగా ఆ కాలంలో అరబ్బుల సాంప్రదాయం ప్రకారము తండ్రి చనిపోయినప్పుడు వేరే తల్లి ఎవరైతే ఉంటారో కన్న తల్లి కాకుండా ఆ తల్లిని కూడా వివాహం చేసుకునేవారు. దానిని కూడా నిషేధించి వివాహానికి ధర్మసమ్మతమైన వారెవరో, అధర్మమైన వారెవరో ఈ విషయాలన్నీ తెలియజేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ వాక్యంలో తెలియజేసే ముఖ్యమైన విషయం ఏమంటే స్త్రీలలో ఈ అనుమానం వచ్చేది. పురుషులు బయటికి వెళ్ళి ధనాన్ని సంపాదిస్తారు, దాన ధర్మాలు చేస్తారు, ఆరాధనలు చేస్తారు, ధర్మ యుద్ధంలో పాల్గొంటారు, వారికి పుణ్యాలు ఎక్కువగా అనుగ్రహించడం జరుగుతుంది కదా. మనం ఇంటి పట్టున ఉంటాము, మనకు పుణ్యాలు చాలా తక్కువగా ప్రసాదించడం జరుగుతుంది, అదేవిధంగా ఇంట్లోనే మనం ప్రార్థన చేయవలసి వస్తుంది అనే భావన వారిలో కలిగేదన్నమాట. అప్పుడు కారుణ్య ప్రభు అయిన దైవము మీకంటే కొన్ని అనుగ్రహాలు వేరే వారికి ఎక్కువగా ప్రసాదించినట్లయితే మీరు నిరాశ చెందగాకండి, మీరు కూడా దేవునితో వేడుకోండి,
ఎక్కువ దైవం మిమ్మల్ని అనుగ్రహించాలని వేడుకోండి. వారు అందంగా ఉన్నారు, వారి తెలివితేటలతో ఉన్నారు, వారు ధనవంతులై ఉండారని మీరు అసూయ చెందగాకండి. కారుణ్య ప్రభు అయిన దైవము మీరు చేసిన చిన్న చిన్న ప్రయత్నాలకు కూడా మీకు ఎక్కువ పుణ్యకార్యాలు ప్రసాదించడం జరుగుతుంది. మరి శరీర దారుఢ్యం కారణంగా బలమైన పనులు, బరువైన పనులు, ఎండ, వేడి, గాలికి తట్టుకొని చేయవలసిన కఠినమైన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను పురుషులకు ప్రత్యేకించడం జరిగింది. చల్లని నీడలో ఉండి, ఇంటి పట్టున ఉండి, పిల్లలకు స్నానాలు చేపించి, వారి యొక్క మంచి చెడ్డ సభ్యత సంస్కారం నేర్పించి, భర్త యొక్క ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని, రంజాను మాసంలో ఉపవాసాలు పాటించి 5 పూటల ప్రార్థనలు చేసే స్త్రీ ఎవరైతే ఉన్నారో, తన సౌశల్యాన్ని కాపాడుకున్న స్త్రీ ఎవరైతే ఉన్నారో, స్వర్గ ద్వారానికి ఉన్న 8 ద్వారాలలో నుంచి ఏ ద్వారంలోనైనా స్వర్గంలో ప్రవేశించవచ్చని ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి స్త్రీలు ఇంటి పట్టున ఉండి చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి చిన్నవి కావని, కొన్ని సందర్భాలలో తల్లి కాన్పు జరిగే సమయంలో చనిపోయేదానికి కూడా అవకాశం ఉంది. అందుకోసం విశ్వకారుణ్యమూర్తి జగద్గురు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా అయితే ఒక ధర్మయోధుడు యుద్ధ మైదానంలో అమరగతి పొందుతాడో, కాన్పు సమయంలో ఎవరైనా స్త్రీ చనిపోతే ఆమె కూడా అమరగతి పొందినంత స్థానమని ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఏ విధంగా అయితే బిడ్డల్ని పుట్టించడం కానీ, పిల్లల్ని పోషించడం కానీ, వారికి విద్యాబుద్ధులు నేర్పించడం కానీ, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కానీ ఒక పురుషుడు చేయలేడు ఆ పని. 9 మాసాలు బిడ్డను కడుపులో మోసి కాన్పు జరిగిన తర్వాత ఈ సపర్యలు చేసేది ఒక స్త్రీ మాత్రమే చేయగలుగుతుంది. అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంటి పట్టున ఉండి స్త్రీలు ఏవైతే కార్యాలు నెరవేరుస్తున్నారో అవి సాధారణ కార్యాలు కావని, అసాధారణమైన కార్యాలని, దానికి ఎక్కువగా దైవం అనుగ్రహించి ఎక్కువ పుణ్యాలను ప్రసాదిస్తాడని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా ఒక విశ్వాసి, దృఢమైన విశ్వాసి కావాలి అంటే, బలమైన విశ్వాసి కావాలి అంటే దైవాన్ని, దైవ ప్రవక్తలను, దైవ దూతలను, దైవ గ్రంథాలను, పరలోక జీవితంతో పాటు మంచి చెడు అదృష్టాన్ని కూడా విశ్వసించవలసి ఉంటుంది. ఈ జన్మించడం అనేది స్త్రీగా జన్మించాలన్నా, పురుషునిగా జన్మించాలన్నా, అందమైన ఆరోగ్యంతో ధనవంతుల ఇంట్లో జన్మించాలన్నా, పేదవానిగా, నల్లవానిగా, బీదవారి ఇంట్లో జన్మించాలన్నా, హిందువుల ఇంట్లో జన్మించాలా, ముస్లిముల ఇంట్లో, క్రైస్తవుల ఇంట్లో జన్మించాలా అనేది మనకు నిర్ణయాధికారం లేదు. ఆ కారుణ్య ప్రభు అయిన దైవము మమ్మల్ని కుంటివాడిగా పుట్టించిన, నల్లవాడిగా పుట్టించిన, పొట్టివాడిగా పుట్టించిన, మనం దైవం పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఆ ఒకటి మనకు లోపం ఉన్నప్పటికీ వేరే ఎక్కువ వరాలు మనకు అనుగ్రహించడానికి అవకాశం ఉంది. అందుకోసమే పూర్వకాలము పల్లెల్లో పొట్టివాడు గట్టివాడు అని చెప్పేవారు. పొట్టోనికి పుట్టెడు ఉపాయాలని కూడా చెప్పేవారు. అంటే ఒకరికి కొన్ని తెలివితేటలు, కొన్ని అనుగ్రహాలు తక్కువ ప్రసాదించినప్పటికీ మరొకరికి కొన్ని అనుగ్రహాలు ఎక్కువ ప్రసాదించడానికి అవకాశం ఉంది. కానీ దీనికి పరిష్కారం ఏమంటే, మనము అసూయ చెంది ద్వేషం పెంచుకొని ఆ విధంగా మనం ఉండడం పరిష్కారం కాదు. మనకంటే ఒకడు ధనవంతుడుగా ఉంటే, మనకంటే తెలివివంతుడుగా ఒకడు ఉంటే, ఆ తెలివి కానీ, ఆ జ్ఞానం కానీ, ఆ ధనం ఆర్జించే దానికోసం మనము ధర్మమైన మార్గంలో ప్రయత్నించడం తప్పులేదు. అక్రమమైన మార్గంలో మనము సరి సమానం చేసేదానికి ప్రకృతికి విరుద్ధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే దాని యొక్క దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి మనము అనుభవించవలసి ఉంటుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే 10-15 సంవత్సరాల ముందు చాలామంది మగపిల్లలే కావాలని ఆడపిల్లల్ని అబార్షన్ చేయడం వల్ల ఈరోజు ఆ సమాజాల్లో ఆడపిల్లల కరువు వచ్చేసింది. ఎదురు కట్నం ఇచ్చి పిల్లల్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా అందరూ ధనవంతులైపోతే గనక ఈ ప్రపంచ వ్యవస్థ ఏదైతే ఉందో అది నడచదు. కాబట్టి ఆ కారుణ్య ప్రభు అయిన దైవము కొందరిని బీదవారుగా, కొందరిని ధనవంతులుగా, కొందరికి అనారోగ్యంతో ఉన్నవారుగా, కొందరిని ఆరోగ్యవంతులుగా, వివిధ రకాలుగా పుట్టించడం జరిగింది. ఆ విధంగా అందరూ ధనవంతులే అయినట్లయితే మరి బస్సులో డ్రైవర్ ఎవరు తోలుతారు, కార్లు ఎవరు నడుపుతారు, స్కూటర్లు ఎవరు నడుపుతారు, ఫ్లైట్లు ఎవరు నడుపుతారు, స్టీమర్లు ఎవరు నడుపుతారు, మరి బేల్దార్ పని ఎవరు చేస్తారు, పొలం పని ఎవరు చేస్తారు? అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము కొందరిని ధనవంతులుగా పుట్టిస్తే కొందరిని బీదవారిగా పుట్టించడం జరిగింది. కొందరిని ఆరోగ్యంగా పుట్టిస్తే, అందంగా పుట్టిస్తే, కొందరికి అనారోగ్యంతో నల్లవానిగా, కురూపినిగా పుట్టించడం జరిగింది. కానీ మనము దానికి బలహీనతగా భావించి అసంతృప్తి చెంది దేవుని యొక్క అవిధేయతకు పాల్పడకూడదు.
ఈ విధంగా మనం అవిధేయతకు పాల్పడినట్లయితే మార్గభ్రష్టులయ్యేదానికి అవకాశం ఉంది, అగౌరవం పాలయ్యేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా పరలోకంలో దేవుని శిక్షకు గురయ్యేదానికి కూడా అవకాశం ఉంది. మమ్మల్ని ఏ విధంగా అయినా కానీ మానవ జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకొని, ఈ జన్మ అనేది చావు పుట్టుకలు అనేది దేవుని చేతిలో ఉంది. ఆయనకు ఆ పరమార్థం అనేది ఆయనకే తెలుసు. అందుకోసము మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని యొక్క విధేయత పాటించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఒక వరం మనకు లేకపోతే వేరొక వరం మనకు అనుగ్రహించి ఉండవచ్చు ఆ కారుణ్య ప్రభు అయిన దేవుడు. ఆ విధంగా స్త్రీల యొక్క అనుమానాలు ఏవైతే ఉన్నాయో, వారు గృహంలో ఉండి ఏవైతే సేవలు చేస్తారో, ఒక హద్దులకు లోబడి విద్య కానీ, వైద్యం కానీ, ఒక టీచర్గా కానీ, ఒక నర్సుగా కానీ, ఒక డాక్టర్గా కానీ, ఏ విధంగా అయినా కానీ పురుషులతో పాటు స్త్రీలు కూడా తమ శక్తి సామర్థ్యాలను వినియోగించి పుణ్యాలు, అనుగ్రహాలు, దేవుని యొక్క అనుగ్రహాలు పొందేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా దేవుని వద్ద ఉన్నతమైన స్థానం పొందేదానికి అవకాశం ఉంది. అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము పురుషులు చేసుకున్న వారికి పురుషులకు పుణ్యాలు ప్రసాదించడం జరుగుతుంది. స్త్రీలు చేసుకున్న వారిని వృధా చేయకుండా వారికి కూడా ఉన్నత స్థానాలు, పుణ్యాలను ప్రసాదించడం జరుగుతుందని ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది. సోదర మహాశలరా, ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు దైవ చిత్తం అయితే మున్ముందు కూడా వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించి సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షం ప్రయాణం చేయాలని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.